మేము ఇప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ అని ఒక గేమ్ ఆడబోతూ ఉన్నాము. మట్కాకి సంబంధించి ఇంకొన్ని డీటెయిల్స్ని జస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్తే సరిపోతుంది. విజయ్ గారు ఇందులో మీరు కిషోర్ గారు ట్రూ, యూ జస్ట్ నీడ్ టు సే ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే సార్. సార్ కెమెరా ఇస్ దిస్ సైడ్, లెట్స్ గివ్ కెమెరా ఫేసింగ్. మై రైట్ ప్రొఫైల్ ఇస్ గుడ్. ఎస్, గ్లాస్ పోడుங்க సార్. బా செம்ம சூப்பராக இருக்கீங்க சார். మ్యాచింగ్ గ్రేట్, బ్యూటిఫుల్ సార్, వెరీ నైస్. ఓకే సార్, ఈ మూవీలో మీరు కిషోర్ గారు అంటే మనకి కాంతారాలో ఆ కిషోర్ గారు మీరు బ్రదర్స్, ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. అందుకే అంత గ్యాప్ తీసుకున్నారా సార్? It's for the audience to know, and I can't speak the truth here because the audience has to figure out whether it's true or false. ఓకే, సో మీరు ఫాల్స్ అని చెప్పారు. But that is the truth. దట్ ఈస్ ద ట్రూతా? సార్ ఇదేంటి సార్ స్టోరీలో ట్విస్ట్? So story is like that, you have to be there, figure it out on screen. On screen. Yes. Okay, so we will figure it out on November 14th. Thank you, sir. Thank you. Children's Day. Children's like you have to go watch the film. Thank you, sir. Happy Children's Day, sir. Happy Children's Day. Thank you, sir. Thank you. నవీన్ చంద్ర గారు, ట్రూ ఆర్ ఫాల్స్? ఇందులో మీరు ఒక మాఫియా డాన్. ట్రూ అండి. అవునా? ట్రూ. మట్కా వాసు గారు, వీళ్ళందరూ నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా లేకపోతే నా మొహం చూసి ఏదో ఒకటి చెప్తున్నారా నాకు అర్థం కావట్లేదు. లాంటి నిజం అండి. ఓకే, సో మీరు మాఫియా డాన్ అయితే ఏ ఏరియాలో? మీరు వైజాగ్లో మాఫియా డాన్ చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఈ గోకుల్ పార్క్లో ఈ ఏరియాలో ఇప్పుడు వైజాగ్ డాన్ మీ ముందు నేను. ఓ సరే, వెళ్ళొస్తానండి డాన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సత్యం రాజేష్ గారికి ఒకసారి మైక్ ఇవ్వండి. సత్యం రాజేష్ గారు, మీరు మట్కా సినిమాలో పొలిమేరలో ఒక ఇంట్లో ఉంటూ ఉంటారు. ట్రూ ఆర్ ఫాల్స్? కరెక్ట్. ట్రూ. ట్రూ. థ్యాంక్ యూ, కూర్చోండి. ఏదో నేను అడిగాను అనుకోండి, మీరు చెప్పాలా? కరుణ కుమార్ గారిని అడుగుదాము. సార్ సార్ ఇప్పటి వరకు వాళ్ళని అడిగినవన్నీ ఉత్తుత్తి క్వశ్చన్లు. ఇది చాలా సీరియస్ క్వశ్చన్ సార్. ఇందిరాగాంధీ గారికి సంబంధించిన అంటే మన ఒకప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారికి సంబంధించిన ఒక సన్నివేశం ఈ సినిమాలో ఉంది. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. అవునా? నిజంగానే ఉంది. నిజంగానే ఉంది సార్. ఇందాక వాళ్ళలాగా కాదు కదా? లేదు లేదు, నేను అలా చెప్పలేను కదా. ఇది నిజంగానే నిజం. నిజంగానే నిజం. ఓకే, మీ మీద ఒట్టు. నా మీదొట్ట? నన్ను నమ్ముకొని ఒక హస్బెండ్, 2 పిల్లలు ఉన్నారు. నాకు కూడా. మీకు కూడా? ఆవిడ దగ్గరుండి చూసుకుంటున్నారని నాకు అర్థమైంది. ఓకే సార్, ఇంకొక క్వశ్చన్. సినిమాలో మన హీరో అంటే మట్కా వాసు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్. ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. ఫాల్స్ అంటే 82 కంతా ఈ సినిమా అయిపోతుంది. ఓకే, కాబట్టి అప్పటికి అయితే మీరు చెప్పినవన్నీ రాలేదు కదా సినిమాలోకి. మీరు చెప్పినవన్నీ అయితే నిజాలే. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారికి, విజేందర్ రెడ్డి గారు, ప్రొడ్యూసర్ గారు, ట్రూ ఆర్ ఫాల్స్? ఈ సినిమాలో ప్రొడ్యూసర్ విజేందర్ రెడ్డి గారు ఒక క్యామియో గెస్ట్ రోల్ పోర్ట్రే చేశారు మట్కా వాసు ఫ్రెండ్గా. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. ట్రూవా? ట్రూవా? ట్రూ అంట. ఓకే, రామ్ తాలూరి గారిని అడుగుదాం. ఒకసారి ఆ మైక్ తీసుకో బాబు. నేనే కొంచెం అడుగుతున్నానంటే వాళ్ళు కూడా ఒకసారి రామ్ గారికి ఇవ్వండి. రామ్ గారు, ఈ సినిమాలో మీ ఆవిడ రజనీ గారు హీరోయిన్ పెద్ద అక్కగా యాక్ట్ చేశారు. ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. ఫాల్స్. చెల్లిగా చేసింది. చెల్లిగా? సరే, ఇక్కడతో సమాప్తం. ఒకసారి లావణ్య గారికి ఇవ్వండి. లావణ్య, స్క్రీన్ మీద ఒకసారి చూపించండి. లావణ్య గారి క్లోజప్. క్యూట్. పెళ్ళి తర్వాత కళ ఇంకా ఎక్కువైపోయింది ఏమిటో నాలాగే. కొంచెం ఎక్కువ అయింది. ఎవరికి? నాకా? ఓకే, ఇదే పెడతాడు తమ్నేల్ ఎవడో. ఓకే లావణ్య గారు, క్వశ్చన్. వరుణ్ తేజ్ మీరు వంట చేస్తున్నప్పుడు ఉల్లిపాయలు సన్నగా తరిగి ఇస్తాడు. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. ట్రూ. ఖచ్చితంగా నువ్వు చెయ్యాలని కోరుకుంటున్నట్టుంది, అందుకనే చెప్తోంది. మీకు చెవులో పువ్వు పెట్టే అవకాశం లేకుండా మీరే పెట్టుకొచ్చారు. అందరూ ఇందాక నుంచి మీకు చెవులో పువ్వులు పెడుతున్నారు. చూస్తే అంత ఎక్సైట్ అవుతున్నారు అందరూ. నమస్కారం. ఇప్పుడు మీరు. నేను పెట్టనండి, మీరు పెట్టుకుని వచ్చారు కదా. యా ఐ నో. ప్లీజ్, మన మధ్యలో ఉండేటువంటి బాండ్ అలాంటిది. ఫస్ట్ సినిమా నుంచి నేను హోస్టింగ్ చేస్తున్నాను. లావణ్య సాంబార్ బాగా వండుతుంది. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. ట్రూ ట్రూ ట్రూ. బాగుంటుందండి. అవునా? ఎలా చేస్తుంది సాంబార్ ఒకసారి కనుక్కుందాం. చెప్పాలా ఇప్పుడు? ఇప్పుడు ఎలా చెప్తే లాగ్ ఎక్కువ వద్దని చెప్పి నీకు రెసిపీ నేను వాట్సాప్ చేస్తాను. డన్ అండి.
మేము నమ్ముతున్నాము. ఓకే, సో ట్రూ ఆర్ ఫాల్స్ గేమ్ అయిపోయింది. ఇప్పుడు ఈ సినిమాలో ప్రామిస్ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్ అని విన్నాను. మీరు లావణ్యని పెళ్లి చేసుకునేటప్పుడు ఇచ్చుకున్నటువంటి ప్రామిసెస్లో ఏదైనా ఒకటి పబ్లిక్లో చెప్పగలిగింది ఉంటే దయచేసి ఈ ఫ్లవర్స్లా కాకుండా చెప్పరా? అంటే నిలబెట్టుకున్న ప్రామిసా? అది వెరీ గుడ్ వెరీ గుడ్. మీరు నిలబెట్టుకున్న ప్రామిస్ ఏంటి, మీరు నిలబెట్టుకోని ప్రామిస్ ఏంటో ఆవిడ చెప్తుంది. పెళ్లి చేసుకుంటానని నేను ప్రామిస్ చేస్తాను, చేసుకున్నాను. వా, సో అది నిలబెట్టడానికే ఉందండి అందులో. వెరీ గుడ్. ప్రొడ్యూసర్ గారు కూడా నిలబెట్టారు, వారు కూడా పెళ్లి చేసేసుకున్నారు. యా, ఒక 2 సంవత్సరాల ముందే ఇంట్లో చెప్తాను చెప్పాను, కానీ అది కుదరలేదు. ఆ ప్రామిస్ నిలబెట్టుకోలేకపోయాను. అది మొన్నే చెప్పాను, చేసుకున్నాను పెళ్లి. ఓ ఓకే. మొన్న ఆల్మోస్ట్ 1 year 1 year అవుతుంది. ఓకే, లావణ్య మీరు ఇచ్చినటువంటి ప్రామిస్ మీరు యా నేను చేయను యాక్చువల్లీ ప్రామిస్ నార్మల్గా. ఏంటి? నేను ప్రామిస్ చేయను నార్మల్గా. అంటే తను ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పదండి. బా, ఏదైనా సరే మాట ఇచ్చారంటే ఇంకా నిలబెట్టేసుకుంటారనమాట. ఓకే, అలాగే ఇందులో అసలు నీకు డబ్బు పిచ్చి బాగా పట్టింది, అదొక వ్యసనం లాంటిది అని అంటున్నారు కదా. ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు హ్యావ్ అ బ్యాలెన్స్ ఇన్ యువర్ లైఫ్, మీ జీవితంలో ఇది నేను అసలు వద్దు, నేను వదులుకోవాలనుకుంటున్నాను అనేది ఏమైనా ఉందా? మట్కా వాసుకి వదులుకోవాలనుకునేదాన్ని. మట్కా వాసుగా వరుణ్గా. మట్కా వాసు వాడు కొంచెం ఎదవే అండి. వాడు అంత మంచోడు కాదు వాసు. లైఫ్లో పక్కవాళ్ళని తొక్కైనా వాడి పైకి రావాలని ఎదగాలనుకునే క్యాండిడేట్ అనమాట. అలా ఉండకూడదు మన జీవితంలో. మనతో పాటు మన పక్క వాళ్ళందరూ కూడా పైకి రావాలని కోరుకోవాలి. వాడు అలా కాదు, వాడు ఒక్కడి గురించి ఆలోచిస్తాడు. నేను అలా కాదండి. నేను నాతో పాటు అందరూ పైకి రావాలని కోరుకుంటాను. లావణ్య, ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు లైక్ ఇన్ యువర్ లైఫ్ బ్రింగ్ అ బ్యాలెన్స్. ఎస్, ఆయన బంగారం. ఎస్, రే కొత్త చెప్పు. చెప్పండి లావణ్య. వర్క్ అండ్ ఫ్యామిలీ బ్యాలెన్స్ అదే ఒకటి. యా, వర్క్ అండ్ ఫ్యామిలీ బ్యాలెన్స్ అదే ఒకటి నాకు. దట్స్ వాట్ ఐ వాంట్. అది కావాలి. వర్క్ అండ్ life వర్క్ అండ్ Family. ఫ్యామిలీ బ్యాలెన్స్. అంటే మీరు వైజాగ్ వచ్చి ఈవెంట్ చేసుకుని పని చేసి ఇంటికి వెళ్ళి రాజీవ్ గారి దగ్గరికి వెళ్ళి పిల్లల్ని చూసుకుంటారు చూడండి, అది వర్క్ ఫ్యామిలీ బ్యాలెన్స్. ఆ బ్యాలెన్స్ ఉండాలని చెప్తున్నారు నాకు. ఉండాలంటే మరి పిల్లలు. ఓకే, ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. థ్యాంక్ యూ సో మచ్. ప్రామిస్ అండ్ అలాగే